హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నువ్వు సంపాదిస్తున్నంత కాలం నువ్వు అందరికీ ఆత్మీయుడివి. ఒక్కసారి సంపాదించడం ఆగిపోతే సొంత ఇంట్లో కూడా నువ్వు పరాయివాడు అయిపోతావు. అందుకే నీ దగ్గర డబ్బు లేదు అన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో కూడా అందంగా ఉండాల్సిన నీ నీడ కూడా నీ పక్కన నిలబడాలంటే ఆలోచనలో పడుతుంది. అద్దె కట్టేటప్పుడు సొంత ఇంటి విలువ, ఆకలి వేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు పైసలు విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, అలాగే జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. ఈ సమాజం నీకు ఎప్పుడూ ఏమీ చేయదు. అది మట్టి ముద్ద వంటిది. దానిని మనం మనకు ఉపయోగపడేలా చేసుకోవాలంతే. నీ టైం బాగా లేనప్పుడు నిన్ను పోరా అన్నవాడే నీ టైం వచ్చాక బాగున్నావారా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుందంతే. స్నేహం చేయటానికి 1కి 10 సార్లు గమనించు. ఆ స్నేహాన్ని వదులుకోవలసి వస్తే 100 సార్లు ఆలోచించు. 99 సార్లు సహాయం చేసి 100వసారి కుదరదు అంటే ఆ 100వసారి కుదరదు అన్న పదాన్ని గుర్తుపెట్టుకునే మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఊరికే ఉండటం కన్నా ఉత్తమం బోడిగుండు కన్నా సుఖం ఎక్కడా ఉండదు అంటారు పెద్దలు. అప్పు చేయడం ఎంతో తేలిక అని అందరూ అనుకుంటారు. కానీ అందరికీ అప్పు పుట్టదు. అప్పు చేయడం ఒక కళ. అప్పు ఎగ్గొట్టడం ఇంకా గొప్ప కళ. ఇది అందరికీ సాధ్యం కాదు, కొందరికే సాధ్యమైన కళ. చెట్టుకు ఉన్నంతసేపు అరిటాకు అంటారు, దాని మీద అన్నం తిన్నుంటంతసేపు విస్తరాకు అంటారు, తిన్నాక ఎంగిలాకు అంటారు. అదేవిధంగా సమాజంలో నీతో ఉన్న అవసరాన్ని బట్టి నీ విలువ మారుతూ ఉంటుంది. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వివేకవంతులు తమ దగ్గర ఉన్న దానితో ఆనందంతో జీవిస్తారు. నవ్వినప్పుడు ఫోటోనే అందంగా ఉంటే నవ్వుతూ ఉంటే జీవితం ఇంకా ఎంత అందంగా ఉంటుంది. అందుకే నవ్వుతూ బ్రతకాలి. ఒకడు నీతో అతి వినయంగా మాట్లాడేది నీ వెనుక గొయ్యి తీయడానికే. వాడు మన వెనుక నెమ్మదిగా తీసే గొయ్యి నువ్వు పడిపోయే వరకు పైకి కనిపించదు. అందుకే అతి వినయం ధూర్త లక్షణం అంటారు పెద్దలు. ఎవరికో నచ్చాలని నటించకూడదు. నీ నటన బయటపడిన రోజు నువ్వు ఎవరికి నచ్చాలని నటించావో వాళ్ళ దృష్టిలో ఒక అబద్ధంగా మిగిలిపోతావు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓడిపోతే తర్వాత ఏం చెయ్యాలి అనేది నేర్పిస్తుంది. ప్రతి తండ్రి తన పిల్లలకు జాగ్రత్తలు చెప్తాడు, నమ్మక ద్రోహం చేస్తారనే భయంతో కాదు. తెలిసి తెలియక చిన్న తప్పు చేసినా దానివల్ల వారి భవిష్యత్తు ఏమవుతుందో అనే భయంతో తప్ప వారి స్వేచ్ఛలో జోక్యం చేసుకోవాలని కాదు. లోకంలో అన్నింటికన్నా కష్టమైన పని సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. అన్నింటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం. 1 అడిగితే 1000 చెబుతారు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది. ఓడిపోతాను అనుకుంటే ఆలోచించుకు, వదిలేయి. గెలుస్తాను అనుకుంటే ఆలోచించుకు, అడుగు ముందుకు వేసేయి. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరచిపోతే కానీ బ్రతకలేం. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం. ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనని కోల్పోదు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. కలవడానికి విడిపోవటానికి చూపించే తొందర, అర్థం చేసుకోవటానికి దగ్గరవడానికి ప్రయత్నిస్తే ప్రతి బంధం మధురంగానే ఉంటుంది. కొత్త బట్టల కంటే పాత బట్టలు పడేయవచ్చు, కానీ కొత్త మనుషులు వస్తే పాత మనుషుల్ని వదిలేయకూడదు.
నీ పరువు నలుగురిలో ఉండాలి, నీ కష్టం గడప లోపల ఉండాలి. దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు నీ పెదవులపైన ఉండాలి. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. నటించే బంధాలన్నీ తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడూ నటించే వాళ్ళనే బాగా నమ్ముతాం. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచి నటనైనా రావాలి, మాటల గారడి అయినా వచ్చి ఉండాలి. మంచితనం నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాదిగా చేసుకుని ఎదుగుతుంది ఈ సమాజం. నువ్వు ఏ విషయాన్నైనా వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. అమ్మాయి అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అనుమానించి చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు, కానుకలు తేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు, ప్రేమించకపోతే ప్రేమించినవాడు చంపేస్తాడు. ఎన్ని నరకాల మధ్య ఎందుకు ఆడదానిగా పుట్టానా అని అనుకునేలోపు పుట్టకముందే చంపేస్తున్నారు. ఆడపిల్లను పుట్టనివ్వండి, పెరగనివ్వండి, చదవనివ్వండి. కొత్తగా ఉన్నప్పుడు దేనినైనా అపురూపంగానే చూసుకుంటాం. రోజులు గడిచి పాతబడిన కొద్దీ వాటిపై ఆకర్షణ తగ్గిపోయి పట్టించుకోవడం మానేస్తాం. అది వస్తువైనా పర్వాలేదు, మనిషి అయితేనే కష్టం. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంతగా బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకున్నా వాళ్ళు అంతే బాధపడతారు. కాబట్టి ఇష్టపడిన వారిని ఇష్టంతోనే గెలవాలి కానీ ఇతరులను కష్టపెట్టి కాదు. ఇతరులను కష్టపెట్టి గెలుచుకున్నది ఏదీ మనకు దక్కదు. ఓటమంటే పని పూర్తి కాకపోవడం కాదు, అదే పని చేయటానికి ఉన్న వేరే మార్గం తెలియకపోవడమే. మనుషుల మధ్య బంధం పూల మధ్య దారంలా ఉండాలి. దారం బలంగా ఉన్నప్పుడే దండ అందంగా కనిపించినట్టు, బంధం బలంగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ సృష్టిలో మనది అంటూ ఉండేది కేవలం సమయం మాత్రమే. అది బాగుంటేనే కదా మన అనుకునేవాళ్ళు మనతో ఉండేది. ఈరోజు నువ్వు చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు, కేవలం గుండెల్లో బాధ తప్ప. నువ్వు ఉన్నప్పుడు పొగిడే నలుగురి కన్నా నువ్వు పోయాక నిన్ను మొయ్యడానికి సరిపోయే నలుగురిని సంపాదించుకో. జీవితంలో నువ్వంటే నమ్మకం లేని వాణ్ణి మోసం చేయి, అంతేగాని నిన్నే నమ్మకంగా భావించేవాణ్ణి మోసం చేయకు. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. పుట్టామా, పెరిగామా, పోయామా అనేలా ఉండకూడదు. 10 మందిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేదే నిజమైన జన్మ. గమ్యం లేని ప్రయాణం ఎంత దూరం చేసినా వ్యర్థమే. అలాగే లక్ష్యం లేని జీవితం ఎన్ని రోజులు బ్రతికినా వ్యర్థమే. మనిషి నాలుక కంటే చెవులే గొప్పవి. చెవులు తాము ఏమి విన్నా ఎవరికీ చెప్పవు, కానీ నాలుక అలా కాదు, తనకు తెలియనివి విననివి కూడా ఇతరులకు చెబుతుంది. మన అనుకున్న వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారని అనుకోవడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి ఆలోచన మాత్రమే. నువ్వు చెప్పిందే 10 మంది వినాలి అనుకోవటం అవివేకం. 10 మందికి మంచి చేయాలి అనుకో, అంతేకాని ఆ 10 మంది నీకు మంచి చేయాలి అనుకోకు, అది స్వార్థమవుతుంది. ఒకరు మనకి మొదట ఇచ్చినంత సమయం ఇప్పుడు ఇవ్వడం లేదు అంటే వాళ్ళకి మనతో మాట్లాడడం ఇష్టం లేకపోవాలి, లేదా మనతో వాళ్ళకి అవసరం తీరిపోయి ఉండాలి.
కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి అన్నే ఉదయాలున్నాయి. కల నెరవేరాలా లేక కలగానే మిగిలిపోవాలా అనేది నీ చేతుల్లోనే ఉంది.